కిసాన్ అంటే ఏంటి డాడీ? ఎప్పుడు వినలేదు. కిసాన్ అంటే కన్నా రైతన్నరా. మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదేంటి? నా పొలంలో మొలకలు వచ్చాయి. నా కాలుకి ఏమైంది? ఇంకెంత ప్రయత్నించినా నా వల్ల కాదు. అంజయ్య, రా అంజయ్య. రైతంటే రాయి కాదు రాజను నిరూపించు. చెట్లకు వేరులా, ఎద్దులకు కొమ్ముల్లా, బండికి చక్రంలా నీ కాళ్ళలా నేనవుతాను. ఒక్కసారి ప్రయత్నించు అంజయ్య. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. డాడీ, అన్నం పెట్టి రైతు ఎందుకు చచ్చిపోతున్నాడు డాడీ? భవిష్యత్తులో నేను ఉండకపోవచ్చు సార్. పురుగుల మందులు మింగేస్తున్నాయి సార్. అర్ధరాత్రి ఉడతాడు, రాకాసే కేకలు వేస్తుంది. పెట్టుబడి పెట్టడమే కానీ రాబడి తెలియని జీవితాలు సార్ కనుమరుగైపోతున్నాయి. ప్రకృతి ప్రగతికి మొదటి బలి రైతే సార్. ఈ టీవీ వాళ్ళకి, ఈ రాజకీయ నాయకులకి మా బాధలు వీడియో బయట కావాలి, మా శవాలతో సెల్ఫీలు కావాలి. పండించేవాడు ఎండిపోతున్నాడు సార్. అన్నదాత అన్న కాపాడే నోతుడే లేదు సార్. కరోనాకు భయపడి ఇంట్లోనే కూర్చున్నారే, మరి మేము అలా చేతిలో ప్రాణాలు పెట్టుకుని అలికాలు మట్టిలో పెట్టకపోతే ఏం తిని బ్రతికేవారు సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. ప్రపంచంలో రైతు అంతరించకపోతే పరిస్థితి ఏంటి? రైతులకి సాయం చేస్తే వ్యవసాయం వెలిగిపోతుంది సార్, ఇలా మసకబారిపోదు.
ఇలానే ఉంటే వచ్చే తరాలకు రైతుని ఏ మ్యూజియంలోనో పుస్తకాల్లోనో శిలా విగ్రహాల్లోనో చూపించాల్సి వస్తుంది సార్. మీకు దండం పెడతా, భూమి ఆకాశం ఉన్నంత వరకు రైతుని బ్రతకనివ్వండి మహాప్రభు. నిజంగా రైతన్న లేకపోతే మనం లేం కదా. రైతన్నను బ్రతికించుకున్న పెద్ద డాడీ మనతోనే స్టార్ట్ అవ్వాలి. రాడా